సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి. ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నువ్వు నీ మనసులో ఒక మనిషి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నావు తల్లి. అలాంటి మనిషి వస్తాడు అని చెప్పి నీ కళ్ళు కాయలు కాసేంత వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నావు. అలా రాలేదు అని బాధపడుతూ ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు రానే వస్తున్నారు తల్లి. నీ బాధ అనేది తీరబోతుంది. నువ్వు ఎన్నో రోజుల నుంచి బాధపడే ఒక విషయం అనేది నాకు చాలా బాగా తెలుసు. అలాంటి బాధని తొలగించి ఒక మంచి ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నాను. అలాంటి ఆనందంతో నువ్వు గంతులు వేసే రోజు అనేది వచ్చేసింది తల్లి అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళదామండి. బాబా అండి, నిజంగా అక్క నేను ఇంత బాధపడుతున్నాను. నా విషయం బాబాకి ఎలా తెలిసిందో తెలియదు నాకు, కానీ ఆ టైంకి నాకు మంచి సందేశాలని పంపిస్తున్నారు అని అంటే భగవంతుడికి తెలియకపోతే ఇంకెలా తెలుస్తుందండి? ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి? అలాగా ఇప్పుడు ఎవరైతే కనుక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో, ఎవరి రాక కోసమైతే మనం ఎదురు చూస్తూ ఉన్నామో, ఎవరి రాక కోసమైతే మన కళ్ళన్నీ కూడా కాయలు కాచాయో, అలాంటి వాళ్ళు వస్తే కనుక సడన్గా మన కంటి ముందుకు వచ్చి నిలబడితే ఎంత హ్యాపీగా ఉంటామో. అసలు ఇది జరుగుతుందా, వాళ్ళు మళ్ళీ వస్తారా, వాళ్ళని మళ్ళీ మనం కలవగలమా, చూడగలమా అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది మంచి శుభవార్త అండి. బాబా నిజంగా తెలియజేస్తున్నారు అని అంటే ఆ సమయం అనేది దేనికైనా ఒక చిన్న గొడవ ఇంట్లో వచ్చినా కూడా అండి అందుకు కారణం లేనిదే రాదండి. అది కూడా మన మంచికే అని మన పెద్దవాళ్ళు అనుకోమంటారు. కానీ అది మనం ఆ సమయంలో తీసుకోలేకపోతూ ఉంటాం, మంచిగా ఆలోచించలేకపోతూ ఉంటాం. కానీ అది ఖచ్చితంగా మంచి కోసమేనండి. ఎన్నో రకాలుగా అనుభవంతో మీరు ఒక్కొక్క విషయాన్ని పరిశీలించగలిగితే మీకే తెలుస్తుంది. అలా మన ఛానల్ని పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి చాలామందికి అర్థమయ్యే ఉంటుందండి బాబా ఇలాంటి విషయాలు ఎందుకు జరిపిస్తారు అనేది. అలాంటిది ఒక భక్తురాలి విషయంలో బాబా చూపించిన ఒక అద్భుతం అండి ఇది. ఏంటి అనంటే, ఒక చిన్న గొడవ వల్ల వాళ్ళ తల్లిదండ్రులండి తన ఇంటికి రావడం మానేశారనమాట. అంటే బాబా భక్తురాలండి ఈ అమ్మాయి. ఎందుకోసం రావడం మానేశారు అంటే, తను లవ్ మ్యారేజ్ చేసుకుందండి. చేసుకున్నాక అది వాళ్ళకి ఇష్టం లేదు, ఆ అబ్బాయికి పెద్దగా ఉద్యోగం లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదండి. మ్యారేజ్ చేయడానికి అస్సలు ఇష్టం లేదు. అందువల్ల తను చేసిన తప్పేంటి అనంటే, ఇంట్లో చెప్పకుండానే వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారండి. అందువల్ల అలాగా చేసుకోవడం అనేది వాళ్ళు చాలా అవమానంగా భావించారు. తల తీసేసినట్టుగా అయిపోయింది. బయటికి వెళితే తల ఎత్తుకోలేకపోతున్నాము, అందరి ముందు అవమానాల పాలయ్యాము అని చెప్పి ఆ తల్లిదండ్రులు బాధపడుతూనే ఉన్నారండి. కానీ ఆ బిడ్డ తను మ్యారేజ్ చేసుకుంది, సంతోషంగా ఉంది. ఇంతకీ తను చేసుకున్న అబ్బాయి చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మా నాన్నకి వెళ్ళి చెప్పాలి. అమ్మా నేను ఏం తప్పు చేయలేదమ్మా, నేను మెంచుకున్న ఈ అబ్బాయి చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకుంటున్నాడు, మీరన్నా కూడా చాలా మర్యాద ఉందమ్మా, ఇలాంటి వాళ్ళు దొరకడం కష్టమమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నతో షేర్ చేయాలని, తను ఎక్కడ కష్టపడుతుందో అని ఆ తల్లిదండ్రులు వద్దన్నారండి. కానీ అమ్మ మనం వెతికినా కూడా ఇలాంటి అబ్బాయి దొరికి ఉండడమ్మా, మంచతనే భగవంతుడు మనకి ఆ బాబా నాకు ప్రసాదించాడు. కానీ ఇప్పుడున్న బాధ అంతా కూడా నాకు మీరు మాట్లాడడం లేదని, మీరు నా దగ్గరికి రావటం లేదని, కనీసం నా మొహం కూడా చూడటం లేదు అని తను బాధపడుతూ ఉందండి. అలాంటిది వాళ్ళకి ఒక 12 బిడ్డ కూడా పుట్టడం అనేది జరిగింది. ఆ బిడ్డ కోసమైనా సరే కనీసం వాళ్ళ తల్లిదండ్రులు వస్తారేమో అని చెప్పి తను ఎదురు చూస్తూ ఉందండి. కానీ అస్సలు రాలేదన్నమాట. వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడానికి నాకు కొడుకు పుట్టాడమ్మా, ఆ బాబానే సాక్షాత్తు నా కడుపున పుట్టాడన్న ఆనందంతో ఉన్నాను, ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండమ్మా, రండి అని పిలిచినా కూడా వాళ్ళు రాలేదండి. ఆ బిడ్డకి కూడా 5-6 సంవత్సరాలు అయిపోయింది, పెరిగి పెద్దవాడైపోయాడు. ఆ పిల్ల అసలు ఎంత ఇదిగా ఆలోచించి ఉంటుంది చూడండి, ఎంత ఎదురు చూసి ఉంటుంది ఆ కళ్ళతో. ఎక్కడ చూసినా కూడా బయట ఎవరైనా సరే పిల్లలతో వాళ్ళ అమ్మా నాన్న కలిసి వెళుతూ ఉంటే ఇంకా అమ్మా నాన్న లాగానే ఉన్నారే, అయ్యో వీళ్ళని చూసినప్పుడల్లా తన కళ్ళలో నీళ్లు తిరగటం. ఆ భర్త అండి నిజంగా చాలా బాగా చూసుకుంటున్నాడండి. ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పాలని అనుకుంటుంది. వాళ్ళు అస్సలు ఫోన్ కూడా తీయటం లేదు, వినడానికి తిని చెప్పే మాటలు వినడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరండి. అలాంటిది వాళ్ళ మనసు మార్చి ఎలా మారిందంటే, నిజంగా మనం
పడే బాధ, ఆ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ అనేది అంత ఘాటైన ప్రేమ అండి, అంత నమ్మకమైన ప్రేమ, అంత తియ్యటి ప్రేమ అండి ఆ పిల్లకి. అలాంటిది ఆ తల్లిదండ్రుల మనసు అనేది బాబా మార్చారనమాట. తను చేసింది తప్పే కావచ్చు, వాళ్ళ అమ్మా నాన్న అవమానాలు పడి ఉండొచ్చు, వాళ్ళు ఎంతో బాధపడి ఉంటారు, బయటికి చెప్పుకోలేని బాధని వాళ్ళు నరకం అనుభవించి ఉంటారండి. అలాంటి వాళ్ళ మనసు మారడానికి టైం పడుతుంది కదా, అందువల్ల అలాగే టైం తీసుకున్నారు బాబా కూడా. తీసుకొని ఈ పాపకు కూడా అర్థం అవ్వాలి, నేను చేసింది తప్పే, ఇలా చేసి ఉండకూడదు, వాళ్ళని ఒప్పించి చేసుకొని ఉండాలి అని కాళ్ళ మీద పడి ఏడవడానికి కూడా ఆ పిల్ల సిద్ధంగా ఉందండి. కానీ అలాంటి వాళ్ళ మనసుని ఎప్పుడు కూడా తన మాటల వల్ల మార్చలేని వాళ్ళ మనసుని ఆ బాబా మార్చి ఆ పిల్లని వాళ్ళని వెళ్ళి చూడాలి ఎలాగైనా అని చెప్పి వాళ్ళకి తెలియకుండానే, ఆ పిల్లకి తెలియకుండా సడన్గా వాళ్ళు అనుకుంటున్నారనమాట, మనసులో ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఆ పాపకి తెలియదు వాళ్ళ అమ్మా నాన్న వస్తారో, అసలు చూద్దామని అనుకుంటున్నారో కూడా తెలియదండి. అలాంటిది వాళ్ళ ఇంటికి కూడా ఎన్నోసార్లు వెళ్ళింది వాళ్ళ అమ్మాయి. వెళ్ళినా కూడా మొహం మీద తలుపేసేయడం, రావద్దని చెప్పేయటం, ఎంత కోపంలో ఉన్నారండి వాళ్ళు. అలాంటి వాళ్ళ మనసుని బాబా మార్చి ఈజీగా, అంటే తను ఎదురు చూడని విధంగా అంత చక్కగా వాళ్ళిద్దరిని కూడా, వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడండి అమ్మాయికి, వాళ్ళ అన్నయ్యని కూడా తీసుకొని సడన్గా వాళ్ళని ఇంటికి రావడం అనేది జరిపించారనమాట. ఇలాంటి ఒక సన్నివేశం అనేది జరిగితే మనం ఎంత సంతోషంగా భావిస్తామనేది మనకు తెలుసండి. అలాంటిది ఒకరోజు తెల్లవారుజామున వాళ్ళు ఇంటికి వచ్చి తలుపు కొట్టడం అనేది జరిగిందండి. తలుపు కొట్టిన తర్వాత ఈ అమ్మాయి వచ్చి తలుపు తీసిందనమాట. తలుపు తీసేసరికి అసలు ఉన్న చోట వాళ్ళని చూడంగానే వెంటనే ఆ గుమ్మం దగ్గర వాళ్ళ కాళ్ళ మీద పడిపోయిందండి. అంత ప్రేమతో అసలు కనపడితే చాలు ఒక్కసారి అట్లా గట్టిగా కౌగలించుకుని, అమ్మా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, మిమ్మల్ని మిస్ చేసుకున్నాను నేను అని చెప్పి అంత బాధ తన కన్నీటితో అక్కడే పడిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ తనలో ఉన్న ప్రేమంతా ఎలా చూపించాలో కూడా తెలియక ఇబ్బంది పడిందండి. అలాంటి వాళ్ళు వస్తే ఎంత సంతోషిస్తామో, అలాగే మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, మీ ప్రేమ ఎంతవరకు నిజమో భగవంతుడికి తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళని సడన్గా బాబా మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారండి. మీరు కూడా సంతోషంతో గంతులు వేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పడం కోసమే బాబా ఈ కథని మనకి అందజేస్తున్నారండి. ఇది అక్షరాల నిజం. మీకు కూడా ఏమనిపిస్తుంది అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ప్రతి మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అండి ఏదో ఒక తప్పు తెలుసో తెలియకో తప్పు చేస్తూనే ఉంటాడు. అలాంటి తప్పుని మనం రియలైజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అలాంటి టైంలోనే మనం ఎలాంటి ఒక అఘాయిత్యాలకి వెళ్లకుండా చక్కగా కొంచెం నమ్మకంతో, మన వాళ్ళు వస్తారు, మళ్ళీ కూడా నేను కలవగలను, మాట్లాడగలను అన్న నమ్మకంతో మీరు ఉండగలిగితే అదేనండి నమ్మకం. బాబా అనేది కూడా అదే. శ్రద్ధ సబూరి అని అంటే ఏంటండి, నమ్మకము, ఓపిక అనేది చాలా అవసరం. కొంతమంది అవసరపడి కంగారు పడిపోయి వాళ్ళు అఘాయిత్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి అవసరం అనేది అస్సలు అవసరం లేదు. మీరు అనవసరంగా టెన్షన్ పడి మన జీవితాలను నాశనం చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు అని చెప్పడానికి కూడా తెలియజేస్తున్నారండి. కొంతమంది వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు దూరం అయిపోతే ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళ తల్లిదండ్రులైనా సరే ఇలా చేసేసారా అని పెద్దవాళ్ళు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. అందుకోసమే బాబా అటు పిల్లలకి ఇటు పెద్దవాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఈ కథని మనకు తెలియజేశారు అని అంటే ఖచ్చితంగా అందులో అర్థం ఉందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడితే కనుక ఒక నమ్మకం ఉపయోగపడడం మాత్రమే కాదండి, నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.